హలో అండి ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఏం స్పెషల్ అంటే సిల్వర్ బీట్ పప్పు చేస్తున్నాను. సిల్వర్ బీట్ రెడీగా ఉంది, గార్డెన్లో కట్ చేసుకోవాలి, చక్కగా వెళ్ళి పప్పు చేసుకోవడం, అంతంతా ఫ్రెష్. మంచిగా సిల్వర్ బీట్ రెడీ అయిపోయింది కుకింగ్కి. కట్ చేసుకుని నీట్గా మంచిగా తయారైన ఆకులన్నీ కట్ చేసుకుంటే రెడీ అన్నమాట. ఇవన్నీ కాడలు కూడా చక్కగా కుక్ చేసేసుకోవచ్చు. ఆనియన్స్, మిర్చి, సిల్వర్ బీట్ రెడీగా ఉన్నాయి. సిల్వర్ బీట్ నీట్గా వాష్ చేసి అక్కడ పెట్టాను. ఇప్పుడు దాన్ని చాప్ చేయాలన్నమాట. మంచిగా చిన్న చిన్న ముక్కలు చేసేసి ఇవన్నీ కలిపి కుక్కర్లో వేయాలి. చూపిస్తాను. కుక్కర్లో పప్పు వేసిన తర్వాత, పప్పు ఏమో ముందే నానబెట్టి పెట్టాను ఒక 5-6 అవర్స్ ముందు, కొంచెం ఈజీగా కుక్ అయిపోతుందని. ఇందులో పప్పు వేసేసాను, నానబెట్టిన పప్పు వేసేసి అందులో వాటర్ పోసాను అనమాట. జస్ట్ ఉజ్జాయింపుని పోసాను వాటర్. జస్ట్ నేను ఎలా చేస్తానంటే ఇక్కడ ఏలు పెట్టి చూస్తాం అనమాట. ఒక 1.5 ఇంచ్ వరకు వాటర్ ఉంటే చాలు. వాటర్ ఎక్కువైతే పప్పు పలుచగా వస్తుంది, వాటర్ తక్కువైతే తిక్కుగా వస్తుంది పప్పు. అది బాగా థిక్ అయితే కనుక కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి తర్వాత, అంతే. వెరీ సింపుల్. 2 టమాటాలు కూడా వేసాను, ఎందుకంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని. ఉప్పు వేసాను, పసుపు వేసాను. ఇవన్నీ వేసేసి లిడ్ క్లోజ్ చేసేసి ఒక 2 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. తర్వాత పోపు వేసుకోవచ్చు. 3 విజిల్స్ రానిచ్చానండి ఇది. ఇప్పుడు మనం ఇందులో చింతపండు యాడ్ చేద్దాం. పులుపు గురించి ఆల్రెడీ టమాటాలు వేసాం కదా, చింతపండు యాడ్ చేద్దాం కొద్దిగా. ఇప్పుడు చింతపండు పేస్ట్ యాడ్ చేస్తున్నాం. చింతపండు చూసుకోండి, ఎందుకంటే ఎక్కువైతే కష్టం, తక్కువైనా పర్వాలేదు, మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. కానీ ఎక్కువైతే కష్టం, చూసుకోండి జాగ్రత్తగా. కొంచెం వేసాను, 1 స్పూను. ఇంకొంచెం యాడ్ చేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ నేను టమాటా వేసాను కదా, సరిపోతుంది ఇది. ఉప్పు కూడా ఎక్కువ పట్టదు యాక్చువల్గా. ఈ చింతపండులో కొంచెం ఉప్పు ఉంటుంది కదా ఇది, అందువల్ల ఉప్పు కూడా ఎక్కువ పట్టదు అనమాట. ఇది పప్పు పెనం ఉంది కదా, ఇది పెట్టేసి కాస్త స్మూత్ చేసుకోండి. బాగా స్మూత్ చేసుకుంటే మంచిగా అయిపోతుంది. కొంచెం పలచగానే అయింది పప్పు. మీకు చిక్కగా కావాలంటే వాటర్ కొంచెం తక్కువ వేసుకోవాలన్నమాట. పప్పు టేస్ట్ చూసాను, బాగానే ఉంది. ఇప్పుడు తాలింపు వేద్దాం. తాలింపు డబ్బాలో ఉన్నాయన్నీ కూడా తాలింపు వేసుకోవాలి మనం. అదేవిధంగా కరివేపాకు కూడా యాడ్ చేయాలి, వెల్లుల్లిపాయ. వెల్లుల్లిపాయ అన్న అవసరం లేదు, నేను కొంచెం నాకు ఇష్టమైన కొంచెం ఎక్కువ యాడ్ చేశాను అంతే. తర్వాత తాలింపు డబ్బాలో ఉన్నాయన్నీ వేసేసుకోవడం అంతే. ఇదేంటిది, శనగపప్పు, జీలకర్ర, మెంతులు అవసరం లేదేమో, ఆవాలు. ఈ పప్పు పేరు అయితే నాకు తెలియదు, ఉంది కదా అని ఇందులో వేసేస్తున్నాను అంతే. మిరపకాయలు వేయొచ్చో లేదో నాకు తెలియదు, మిరపకాయలు కూడా 4 యాడ్ చేస్తున్నాను, ఉన్నాయి కదా పోపుల డబ్బాలో అని. ఇంకేముంది, ఇది కొంచెం వేగనిద్దాం. ఇంగువ వేయాలండి ఇందులో, ఇంగువ ఒకటి. ఇంగువ వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది, అది మంచిది కూడా. కరెక్ట్, ఇంగువ. కొంచెం ఇంగువ యాడ్ చేస్తున్నా, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, మరీ ఎక్కువ వేయద్దు. సరిపోద్ది అనుకుంటున్నాను నేను, సరిపోవచ్చు. ఇంగువ యాడ్ చేసి ఇప్పుడు కరివేపాకు కూడా వేసేస్తే ఇందులో కొన్ని అంత ప్రాపర్గా చేసి ఉండకపోవచ్చు, కానీ అప్రాక్సిమేట్లీ ఇందులో ఇంతకుముందు చేశాను పప్పు ఒకసారి, ఎప్పుడు ఒక 1.5 year బ్యాక్. మా ఇంటాను యూరోప్ వెళ్ళినప్పుడు చేశాను అనమాట. కొంచెం ఉంది ఎక్స్పీరియన్స్, అదే ఉద్దేశంతో చేస్తున్నప్పుడు. చూద్దాం ఎలా అవుద్ది ఇది. నా కుకింగ్ బాగున్నా బాగోపోయినా ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ. రెడీ అండి ఇది. మళ్ళీ మాడిపోయిందంటే మాడి వాసన వచ్చేస్తుంది. ఇంచుమించు రెడీ. యాక్చువల్గా చిన్న మిస్టేక్ ఏంటంటే ఉన్నాయి కదా, అవి సరిగ్గా కుక్ అయినట్లేదు. ఏంటవి, వెల్లుల్లిపాయ.
ఓవరాల్గా ఓకే. వెల్లుల్లిపాయ కొంచెం అయితే బాగుండేది. ఓకే, ఎన్ని మిస్టేక్ చేస్తేనే కదా మనం నేర్చుకునేది. కాసేపు పెడతాం లేదంటే స్టవ్ మీద. ఇందులో ఏదైనా మర్చిపోయి తగ్గితే కనుక కామెంట్లో చెప్పండి. ఇది యాడ్ చేయొచ్చు, అది ఇది అని. ఇంప్రూవ్మెంట్ ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇది ఉంది కదా, చక్కగా ఈ పప్పు ఇందులో ఒక స్పూన్ వేసేస్తే అంతే. కమ్మటి పప్పు రెడీ అండి. ఈ పోపు మనం అందులో యాడ్ చేసేద్దాం. ఇందులో పప్పులు కమ్మని పప్పు రెడీ. చూసారు, రెడీ. ఫైనల్గా సిల్వర్ బీట్ పప్పు చేద్దాం అనుకున్నా, కానీ లాస్ట్కి ఏమైందంటే సిల్వర్ బీట్ రసం అయింది. ఇది ప్రాక్టీస్ చేయాలి ఇంకా. చూసారా, రసం లెక్క ఉంది, పప్పు లెక్క లేదు ఇది. లేదంటే సిల్వర్ బీట్ సాంబార్ అనుకోవాలి. అది ఏదో ఒకటి అనుకుని తినేయడం. రుచి అయితే బాగుంది, రుచి చాలా బాగుంది, కానీ రసమో సాంబారో అర్థం కావడం లేదు. అది మొత్తానికి సాంబారు రసం అనుకుని తినేసాం, బాగానే ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఒక లైక్ చేయండి. కామెంట్ చేయకపోయినా పర్వాలేదు, లైక్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే కామెంట్స్ ఎక్కువ అవుతున్నాయి, లైక్స్ తక్కువ అవుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.